మీరు చూస్తున్నది ఇప్పుడు నత్త, తామరాకు పైన నత్త ఉందన్నట్టు. ఇదంతా కూడా మన కేయూ క్యాంపస్లో ఉంది. కేయూ క్యాంపస్లో జువాలజీ అండ్ బాటనీ ల్యాబ్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనం క్లోజ్గా గమనించవచ్చు. ఇది హైడ్రిల్లా ప్లాంట్. 10th క్లాస్లో మనకు పిల్లలకు చూపించడానికి ఉపయోగపడే హైడ్రిల్లా ప్లాంట్ ఇది. 10th క్లాస్లో ఉంది కదా, మొక్కలు ఏ విధంగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయో అది యాక్టివిటీ అన్నట్టు. ఇది కూడా ఆకులు కూడా ఎంత బాగున్నాయి మీరు గమనించవచ్చు. ఆకులు కూడా చూడండి, ఇది కూడా చాలా బాగుంది యాక్టివిటీ. ఇది మన కేయూ క్యాంపస్లో ఉన్నటువంటి బాటనీ అండ్ జువాలజీ ల్యాబ్లో ఉన్న మధ్యలో ఉన్న క్యాంపస్లో ఉన్నటువంటి చెట్లు. ఇవన్నీ కూడా మన పిల్లలకి స్కూల్ పిల్లలకు చూపించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు వెరీ క్లోజ్గా అబ్జర్వ్ చేసి నత్తలు ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నత్త, ఇవి నత్త, ఒక నత్త ఉంది. నత్త షెల్స్ కూడా ఉన్నాయి. ఈ పట్టుకొని చూస్తే ఇప్పుడు ఇది చాలా హార్డ్గా ఉంది. ఈ లీఫ్ అనేది కూడా చాలా హార్డ్గా ఉంది, గట్టిగా ఉంది లీఫ్. బ్యాక్ సైడ్, ఇది లీఫ్ బ్యాక్ సైడ్, ఇప్పుడు బ్యాక్ సైడ్. ఇంకోటి ఏంటంటే హైడ్రిల్లా ప్లాంట్ అనేది ఎప్పుడైనా కూడా మంచినీటి మొక్కల్లో, మంచినీటిలో మాత్రమే పెరుగుతుంటుంది అన్నట్టు. అరటి చెట్టు